ప్రతి రోజు చందాలు వేసుకొని తీసేస్తాడు మిమ్మల్ని. అవునండి, నేను ప్రతి రోజు చందాలు వేసుకొని తీసుకెళ్తాను. అమర్లో వెండి బంగారు కడిగి నీళ్ళు కాస్తే గొంతులో పోవచ్చు, కానీ ఈ బొడ్ల చావుకు మీ ప్రాణం పోదు బాబు గారు. అది మా అదృష్టం. ఇది మీకు అంతేనండి, అంతేనండి బాబు గారు, అంతేనండి. బాబు గారు ఏమిటి అంత సీరియస్ గొడవ పడుతున్నారు? కోపం కాదా? ₹100 ఎక్కువ పడ్డ కోపం కాదు. అంటే ఇప్పుడు లేచినమాట కదండి. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. కోపం వస్తుందేమంటే రావట్లా. ఇప్పుడు లేచిందన్నమాట కోపం. ఏమండి విషయం తెలుసా? వాడు సామాన్యుడు అనుకున్నావా? వాడు ఎవరు అనుకుంటున్నావు? ఎవడాడు? ఎంత రౌడీ వాడు. అవును, వారంలో 10 మందిని కంటే 25 జైలు నిన్ననే మన ఉరుసుకొచ్చాడు కదా సీతావు. వాడు ఉన్నాడు, ఏదో ఉన్నాడు. బాబుగారు ఎక్స్ట్రాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? నిజంగా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పంతో పడతా దొంగ కొడుకు. ధైర్యమే సాహసం, ఉపసమే దగ్గు అన్నారు. కవిత్వం కూడా వాడు వెళ్ళిపోయాడు కనుక మర్చిపోయాడు. సచ్చి ఊరుకున్నాడు. అంతే అల్లా తప్ప. చెప్పండి బాబు, ఈ ఇల్లు ఈ సొంతమేనా? పగలనక రాత్రనక రాత్రనక పగలనక కష్టపడి కట్టున్నాడు బాబు. రాత్రి పగలు కష్టం. అవును బాబు. తప్ప నీ కష్టం నేను మంచానికి తెలిసి ఉంటుంది, కానీ ఎవరికి తెలిసి ఉంటుంది? ఆ మంచానికి అప్పుడప్పుడు పూజ వేసి పూజ సంపాదించి వచ్చింది. శ్రీరామరావు చేశారు బాబు. తప్ప మీకు మాకు అభిరాభావ సంబంధం ఉంది. మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులే. కానీ మనం వాడే పనిముట్లే తేడా ఉంది. మాకు ఒక తాడు ఉంటుంది, దానికి 2 స్లిప్పులు ఉంటాయి. మీకు ఒక మంచం ఉంటుంది, దాని మీద 2 దిండ్లు ఉంటాయి. అయినా ప్రపంచంలో ఏ వ్యాపారానికైనా నష్టం వస్తుంది, కానీ మీ వ్యాపారానికి నష్టం రాదు. మీ వ్యాపారం చాలా పెట్టుబడి లేదు. మీ వ్యాపారానికి పెట్టుబడి లేదు. మీరు ఏమన్నా మా గురించి చెప్పారా? ఎవరి గురించి చెప్పారండి? మీ వ్యాపారం మరొక మాట చెప్తే మళ్ళీ చెప్పాలి. మీ అభిమానులు చాలా మంది ఇంజనీస్తున్నారు. మీ వ్యాపారం గొప్పదంటే సంతోషపడుతున్నారు వాళ్ళు. పెట్టుబడి మమ్మల్ని గురించి చెప్పండి. మా గురించి చెప్పారు కదా, మన గురించి నేను తెలుసుకోవాలి. బాబు
ఇవి దూరాలా కండీలా? ఇది దూరము, ఇది కడ్డీ బాబు. ఇది ఎవరైంచారు? ఈ ఊర్లో ఇద్దరు చంద్రులు ఉన్నారు బాబు. చంద్రుడు ఆకాశంలో ఒకటి ఉన్నాడు కానీ ఈ ఊర్లో మాత్రం ఇద్దరు. ఒకరేమో తలారి చంద్రప్ప, అలారి చంద్రప్ప, ఇంకో ఆయన ఆవుడు చంద్రప్ప. లతప్ప ఇద్దరు చంద్రుల మధ్య నువ్వు చుక్క సారవ చుక్కలు నలిగిపోతున్నావన్నా. వాళ్ళే అంతే బాబు. ఇద్దరు ఏం చేయాలి? అభ్యంతరం లేకపోతే నేను ఒకటి చంద్రులు ఇస్తాను ఇచ్చుకుంటావా? ఆవుడు చంద్రప్ప బ్యాంకు, తలారి చంద్రప్ప. బాబు గారు ముందు కాయలేదు ఎరగేస్తావా? నాకు ముందే ఎడమయ్యారు. ముందు కాలేనప్పుడు ఏం చెప్పు చేసి ఈ చిన్న గది ఎవరిది? ఆ చివరన్న చిన్న గది మా చిన్న కూతురు చిత్రదండి. అమ్మాయి చూస్తే చిన్నది, ద్వారం ఏమో పెద్దది. కదండి అడ్వాన్స్ గా చేయించాలి. మరి ఇక్కడ దూరం పూజ వచ్చిపోయింది. ఆ గది ఎవరిది? నీరా ఏం వాడడం లేదా? పూజ ఎక్కువ బాబు. మోడుకున్నాడు పూజ తిరిగాడు, మోడు తగ్గింది, నాకు పూజ. అలా నిరుత్సాహపడదులే తప్ప. చిన్న కేశవుడు అని ఉన్నాడు డ్రామా కాంట్రాక్టర్. ఆయన పంపిస్తాను, దూరం ఉండి దులిపేస్తాడు. అలా ఏం లేదు తప్ప. ఆయన అన్ని ఫోన్ల నుంచి దూరం నుంచి చెప్పడమే అలవాటు. ఆయన కళ చాలా పెద్దది. సందేహం మొదలు పెట్టి ఉద్దనలాగా దొరుకుతూనే ఉంటాడు. ఉండండి. ఏంటి లేకుంటే నేను మీ ఇంటికి ఎందుకు వస్తా? అదే ఏంటది? చుట్టపీకదే. చుట్టపీక నా చుట్టపీక లేదు. నా దగ్గర సిగరెట్ హీల్స్ పైన దాకా తెల్లగా ఉన్న కొత్తగా మాత్రం ఎర్రగా ఉంది. సిగరెట్ ఫిల్టర్ సిగరెట్ నచ్చుతే 2 రంగులు కొట్టుకో, నచ్చకపోతే నలుపకుండా నాది నాకు. కానీ వస్తువు చేతికి దొరికిన తర్వాత నలుపు కూడా ఎలా ఉంటామండి? సరిపోని ఒక 10 పైసలు ఇస్తావు పుచ్చుకో. నీ బంగారు చేస్తూ, మీ వజ్రాలు చేస్తూ, మీ వేడుగాలు చేస్తూ 10 పైసలు పుచ్చుకోండి బాబు గారు. అవునండి. అయితే చూడం పడవచ్చు. తప్పనిసరిగా మీ హోదాకు, మీ రత్నాల చేతికి, వజ్రాల చేతికి. గాడి ఉంటే 2 అనుకుంటున్నా. లేదండి, అది ప్రభుత్వం వైపు పొరపాటు అండి. ఒకటేనండి బాబు గారు. ఒకటేనా? అవునండి, ఒకటే. అనుమానం లేదు బాబా, అనుమానం మా ఇంట్లో అందరూ ఉండకూడదండి. ఎంత ఇచ్చాను? ఇచ్చారండి. మీ ఇంటికి ఏమైనా కావాలా, సరుకులు కావాలంటే చెప్పు, పంపిస్తా. నీకు ₹1 ఇచ్చాడు, 2 రిక్షా వారికి ₹2.50. ఇది శ్రీరామకోటి. ఆనందమైన కామకోటి గురించి రామకోటి రాస్తున్నారండి. ఉద్దేశం మంచిదైనా కానీ ప్రదేశం ఏదైతే అంటే ఇంతకు ముందు మా అయ్య రాసేవాడు. అవునండి, ఆయన వదిలేసాడు, ఇంకా నేను మొదలు బాబు. ఏదో సరుకులు ఏదో చెప్పండి, పంపిస్తాను. నాకు పెద్దగా ఆశ లేదండి. మావుడ పసుపు కుంకుమ. ఇది మావుల పసుపు కుంకుమ చాలా సింపుల్ ఉంది తప్ప. ₹10 ఆకులు ఒక్కలు. ₹10 ఆకులు ఒక్కలు. చెప్పనా? అరబస్తా జీడిపప్పు 50 కేజీ. ఏంటి జీడిపప్పు? అరబస్తా 50 కేజీ. 50 కేజీల జీడిపప్పు. బస్తా బాదం పప్పు. మీరు సీతారాముకుంటారా? ఏమండి బిర్యానీ వేస్తామండి, నెలలో వేసుకుంటాం, ఉప్మాలో వేసుకుంటాం. బస్తా బాదం పప్పు. సన్నర పిస్తా 150 కేజీలు. బస్తన్నర పిస్తా. బస్తన్నర. అవునండి, అవునండి. ఈ మొన్న బస్తాలు చెప్తుంటే నా చెయ్యి కేజీలే రాస్తుంది. నేను అలవాటు దాన్ని నేను పంపిస్తా కదా. మీరేదో గొడుగుతున్నట్టు. ఏం లేదు, గన్నేరు పప్పు కూడా పంపాలి. సత్తామండి. సరే తప్ప
చిల్లర చేసి చిత్రం 10 పైసలు ఇవ్వు, అది వేరుశనగకాయలు కొట్టుకో. ఆ చిత్ర వేరుశనగకాయలు తిందు బాబు. ఏంది? మా అమ్మాయి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఆకుడు కాబట్టి ఏమనుకున్నారు, అది ఒక పప్పు బాబు రోజే పెట్టుకుని కడుపులో పూర్తి. అది మీ చిత్ర అంటే ఏమో అనుకున్నా కానీ వస్తుందా అని చెప్పి ఎక్కడో భజన చేసుకుంటూ కూర్చోయింది పాపం. అవకాశం దొరికింది సద్వినియోగం చేస్తుంది. బాబు గారు కాదు మంచి ఏం చేస్తుంది? బాబు గారు మన మేజువాది కచేరీలో మా అమ్మాయి తమను చూసింది అంతా పడింది. అదిగారు తప్ప మీ అమ్మాయి ఎక్కడో గుర్జ గుబ్బలా అని ఎక్కడో అక్కడి నుంచి వచ్చి పోయింది అన్నది. లేదండి, అది ఆ కథ వదిలేసి బాబు. కొంచెం బాగున్నారు బాబు, తప్పు చెప్తున్నారు మీరు. మీరు తప్పు మాట్లాడుతున్నారు. బొబ్బులు సరే కదా బాబు. మన మేజువారి కచేరీలో మా అమ్మాయి నృత్యం చేస్తూ ఉంటే మీరు ఏడువారని నిల్చుని ఆ నిమిషంలో 6 కాపులు ప్రవర్తించారట. క్లాస్గా చూసింటే ఇదైందంటే అంతా చూసిందంటే అయోమయమే. చూసి ఏ రోజుగా తమ చూసి ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి మంచం మీద పడిపోయింది. మీ అమ్మాయి నుంచి మంచం మీద పడి ఏం చేస్తుంది? ఎగదగిరి పడుతుందండి. ఇలా ఎగిరి ఇలానే పడుతుందా, ఇలా ఎగిరి సైడ్ గా పడుతుంది? లేదండి, ఇలా ఎగిరి అలానే పడుతుందండి. మంచం కింద ఎవడన్నా ఉన్నాడో చూసారా? మా ఇంట్లో మరొక మగపురుడు ఉంటుందండి. మా ఇంట్లో మరొక మగపురుడు నాకు తెలియకుండా వస్తుందా? అది ఎలా సాధ్యపడుతున్నారు తమరు? మరి ఏం చేసావు? డాక్టర్ చూపించవచ్చు కదా. అవునండి, చూపించావా? ఆయుర్వేద డాక్టర్. ఆయుర్వేదం మంచి పుటం పెడతాడు. నేను మగ డాక్టర్తోనే చూపించుకుంటామండి. నేను అమ్మాయిలకు జబ్బు చేసినప్పుడు లేడీ డాక్టర్ చూపించుకోవాలి. మగవాళ్ళని చూపించుకుంటే ఏం తెలుస్తుంది? నాకు ఆడవాళ్ళకి సిగ్గు. ఆడవాళ్ళతో నేను చూపించుకోము. అవునులే, సాధువులు రాసుకుంటే బూడిది రావుతారు. మీరు చూసుకుంటే ఏం తెలుస్తుంది? ఎప్పుడు మగ డాక్టర్తోనే చూపిస్తాం. మగ డాక్టర్ ఏమైనా ప్రత్యేకత? చాలా మంచి వాడు మీ డాక్టర్. అమ్మ అంత మంచిదన ఏంటి? డబ్బే తీసుకోడు, ఫీజే తీసుకోడు. ఫీజు ఎందుకు తీసుకుంటారు? మ్యాప్ చూసుకోవాలి కదా. మా అమ్మాయి తీసుకొని పోయారు. చనిపేసి అమ్మాయి నా భుజం మీద చేయి పెట్టి అలా తీసుకొని మళ్ళీ భుజం మీద చేసి తీసుకెళ్ళాడు. అవునండి, ఎవరైనా పని మొదలు పెట్టేటప్పుడు చాలా సున్నితంగానే తీసుకోపోతాం. పళ్ళ మీద బరువులు పెట్టారు. అమ్మాయిని పరీక్ష చేసి అమ్మాయిని బయటికి తీసుకొచ్చాడు. పైనాక ఏం చేస్తారు? రక్త పరీక్ష చేయించారు. రక్త పరీక్ష తెల్లకరాలు ఎర్రకరాలు లేవట. అమ్మాయి రక్తంలో ప్రేమ కణాలు ఉన్నాయట. ఎర్ర కణాలు లేకుండా ప్రేమ కణాలు ఉన్నాయి. ఆ ప్రేమ కణాలు నువ్వే కనిపిస్తున్నావు. నేనే అమ్మాయి కనిపిస్తావు. నా పర్సనాలిటీ అంట. ఇవన్నీ నన్ను చూసినప్పటి మేజువాణి కచేరీలో మా అమ్మాయి తను చూసినప్పటి నుంచి ఒకటే బాధ, ఒకటే వరకు ఒకటే. బాబు గారు, మా అమ్మాయి ఒకటే మిమ్మల్ని గురించి ఒకటే చింత బాబు, ఒకటే చింత చేస్తుంది బాబు. తమ వద్ద నల్లమందు వ్యాపారం ఏమైనా ఉందా? అవును, నల్లమందు నాకు లేదు కానీ మా అత్తు అనుకుంది. ఎంత పంపమంటావు? మీ అదృష్టం బాబు. నా అదృష్టం మీ ప్రాప్తం. మీ సంచిని చూసి సైజు పడతారు. ఇంతమో అందుకు మా సైజు. బాబు గారు నేను పెళ్లి కడతాను. తమ కింద ఏది ఊగులాడతారు? ఏంది కొనవలాగా? ఏంది ఎక్కడ? కింద లోన కంచెలో ఇక్కడ వచ్చినప్పటి నుంచి కిందికి చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. ఏం చూస్తున్నా ఇది బిగన్ చెవు, సారం చెవు. ఇది మా పెద్దోడి, మీ అబ్బాయి పెద్దబాయి. ఇది మా పిల్లోడి. లోపలింది తీయాలా? అవసరమైనప్పుడు చెప్పు, 3 మీకే ఇస్తాను.
కచేరీలో మా అమ్మాయి వచ్చింది కదండి. అమ్మ బాబుగారు కాస్త నల్లగా ఉన్నాడే అండి. అసలు నల్లగా ఉన్నాడే బాబు గారు అని. నలుగుగా నిందా నలుగుగా నిందా అందరికి ఎర్ర వాళ్ళనే చేసుకుంటే మన నల్ల వాళ్ళకి ఏం కావాలి? నల్ల మాత్రం తెల్లదొన్నలు పండవా అని సుఖపడుతాయండి బాబు గారు. నేను నలుపు, మీ అమ్మాయిని నన్ను కలుపు, నువ్వు వేరే కలుపు, నాకు ఎక్కడ లేదు వస్తుంది మలుపు. నా కూతుని 16 సంవత్సరాలుగా పెంచి నీ చేతిలో పెడుతున్నాను ఆయన. మా అమ్మాయిని ఏం చేస్తావో ఏమో బాబు. అందరు ఏం చేస్తారు, నేను అదే చేస్తాను. అమ్మాయి మన్మదలుగా కానీ అమ్మ మాత్రం మార్కాపురం పలక, అబ్బాయి నోటిపై కాదుల తప్ప మాట్లాడే అవశ్యక. బూటి పెట్టినా బుద్ధి పెట్టిన తీరా ఉన్నాను కూడా తప్పుకోనాదారని నేను పోతా రాజేసుకో. బాబు వరకు నీళ్ళగా
చిత్ర అంటే మీ చెల్లెలు రంగనాయకి కంటే పూర్తిగా చిన్నగా ఉంటుంది కదా. రంగనాయకి ఎవరునండి? మీ రంగనాయకి. మా రంగనాయకి అమ్మ దానికి మా చెల్లెలు చిత్ర. మీ చెల్లెలు చిత్ర. మీరు వచ్చినారు తెలిసి మా అమ్మ మీకోసం గంధర్వ చెప్పింది. అదే మా గిన్నె కాస్త బొత్తలు కొట్టింది. అమ్మాయికి వయసు ఎంతండి? 13, 14 ఉంటాయి. అలా ఊడి కుదరబడుకునే వయసు. అదే మా చిత్ర మా చిత్ర అనుకున్నా కానీ ఎక్కడో పని మీద వెళ్ళిపోతుంది అంతగా అనిపించింది. అవునా? వెళ్ళిపోయింది. అవునండి. బాగున్నారు. ఏమైనా మీ చేతులు గట్ట ఉన్నా ఏంటి? అబ్బో అదేనా చిత్ర దగ్గరగా రంగనాయకి దగ్గరగా అదే ఆ ముందు కలిగారన్నమాట. ఓ మాట మన చిత్ర గాలిలో ముందు రంగనాయకి బలాదు. అబ్బో చెప్పుకుంటే సిగ్గు చేయదు. అది ఎప్పుడు నీవు అనేది కానీ ఒకసారి మీరు మీరు మర్యాద చూస్తుంటే కడుపు నిండిపోయి ఎవరైనా ఆనందపడతారు. ఏం మర్యాద విలువ డబ్బు విలువ సొమ్ము ఏమోటే ఒక లెక్క సత్యనారాయణ గంటల కాలకడ ఒకటి కావాలండి.
లేపండి. ఏమి లేవలేరా? మీరు లేకపోతేనే బాగుంటుంది. లేదు. వచ్చింది మొదలుకుని ముంగళాలు చూసుకొని ముడిచిపోవడంతోనే సరిపోతుంది. ఆయన ఇంకెంతసేపు చూసుకుంటానండి, మహా అయితే 5 నిమిషాలు, గట్టిగా చూసుకున్న 10 నిమిషాలు, అంత గురించి చూసుకోలేదు. ఎందుకంటే అవి మామూలు భాషలలో చేసుకోలేదు కదా. ఏమంటే బావగారు కలిమిలో లోపలేరు వారు ఈ మధ్య కోడి పరిగెత్తారు కూడా విన్నారు. మరి ఏంటండి అన్ని గాజులు ఉండాలి పెట్టుకొచ్చారు. గర్భాధారం నాడు గడిలేకలని మారం చేస్తే మా మామయ్య 30 ఏళ్ళు ఎంచుకొని ముత్యాలు ఉండేదండి. ఇది కంపు. కంపు ఏంటండి? అదే కెంపు. ఇది 10,000. ఇది 10,000. మొత్తం కలిపి 30,000. 10,000 20,000 అండి. 10 20 20 మద్రాసులో కొన్నాం. దాని ఖర్చులు 10,000 అయింది కదా. ఓహో, అవి కూడా కలిసి చెప్పారా? తక్కువ చెప్పానండి. మేము ఉన్నప్పుడు బంగారు రేట్ ఎక్కువంది, ఇప్పుడు దొరుకుతుందో పడిపోతుంది. పడిపోయిన రేటే మీకు చెప్పాను. మళ్ళీ అయితే ఇది గర్భాధానం కంటే ముందు పెట్టాడు మా మామయ్య. పిలుచుకపోయింది. కొంచెం రావట్లేదు. మీ ఇంట్లో ఆముదం ఉందా? మీ అమ్మ జిగురైతే ఇంకేమన్నా ఉందా? అది వచ్చేది కూడా ఆగిపోతుంది. మీరు కొంచెం సాయం చేయండి. ఊరే
బాగలేదు బాగలేదండి. నాకు ఇంటి దగ్గర ఒకటి ఉంది, అది బాగలే కదా ఇక్కడికి వచ్చాను. నీకు నొప్పి కలిగలేదు కదా, ఏమో అనుకున్నా, నాకు కూడా పెట్టడానికి వచ్చింది. ఎంత బాగుంది, బుద్ధులు చాలా బాగుంది. మరి మీ మామగారు మీరు గర్భాలయంలో పెట్టారు. అవునండి కదా, నేనంటే ఎంతో ప్రేమ. ఏమండి మరి మీరు నాకు అంతకంటే ప్రేమతో